హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఈరోజు నేను పప్పు ఎలా చేయాలో చూపించబోతున్నానండి. ముందుగా నేను ఒక గ్లాస్ అంటే ఒక టీ గ్లాస్ అండి, చిన్న గ్లాసు ఒక గ్లాస్ పప్పు వేసుకున్నాను. ఇద్దరమే కదా సరిపోద్ది. ముగ్గురు మా పాపకు కూడా పెడతానులేండి. మాకు సరిపోద్దండి, ఎందుకంటే మరీ ముద్దగా తినము. నేనైతే పలచగానే ఇష్టపడతాను మేమైతే పప్పు తినడానికి. మరి తిక్కుగా నాకు నచ్చదండి. ఒక గ్లాస్ పప్పుకి బాగా కడిగేసుకొని కాసేపు నానబెట్టుకోండి, లేకపోతే అలా వేసుకున్నా పర్వాలేదు. మంచిగా కడిగి ఒక 3-4 టైమ్స్ వాష్ చేసుకోండి పప్పును మాత్రం. వాష్ చేసుకున్న తర్వాత కుక్కర్లో కొంచెం వాటర్ వేసుకొని, అది మునిగేంత వరకు వాటర్ వేసుకొని, కొంచెం పసుపు, కొంచెం జీరా పౌడరు, కొంచెం జీలకర్ర వేయండి. జీలకర్ర ఎక్కువ వేసుకోండి, ఎందుకంటే పప్పు కదా, మనకి డైజెషన్ కూడా బాగుంటుంది కొంచెం జీలకర్ర వేసుకుంటే. చూడండి, విజిల్స్ పెట్టుకున్న తర్వాత నేను కుక్కర్ విజిల్స్ కూడా పెట్టుకున్నానండి. పెట్టుకున్న తర్వాత చూడండి, పప్పు ఎంత మెత్తగా 5-6 విజిల్స్ కొంచండి, మెత్తగా అయిపోవాలి పప్పు. చూడండి ఎంత మెత్తగా అయింది కదా. కొంతమంది అయితే పప్పు సైడ్ తీసుకొని బెల్లం కలుపుకొని లేకపోతే షుగర్ కలుపుకొని కూడా తింటారండి. ఎంతమందికి ఇష్టం మీకు కామెంట్లో చెప్పండి నాకు కూడా. ఇలా మంచిగా చేసుకోవాలండి. ఇంత అవసరం లేదండి. ఇందులో కొంచెం వాటర్ వేస్తాను. చూడండి, వాటర్ వేసిన ఇంత పలుచగా నాకు ఇలా సరిపోద్దండి. ఇంత ఇలా ఉంటే, ఇంత కన్సిస్టెన్సీలో ఉంటే సరిపోద్దండి. ఈ పప్పు చాలా బాగుంటుందండి. దీనికి కాంబినేషన్ మీరేం తింటారు? నేనైతే ఆ రోజు బెండకాయ ఫ్రై చేశానండి. దీనికి కాంబినేషను బెండకాయ ఫ్రై, చిక్కుడుకాయ ఫ్రై, ఆలు ఫ్రై ఏదైనా బాగుంటుంది పప్పులోకి. కానీ చాలా మంచిదండి, చాలా బలం పప్పు తింటే. వీక్లీ ఒక 3-4 టైమ్స్ తినండి, ఏం కాదు. ప్రోటీన్స్ మంచిగా వెళ్తాయి. ఇది మా పాపకి నేను పెడుతున్నాను కాబట్టి ఇందులో కారం ఏమి వేయలేదండి. నార్మల్గా అయితే మేము ఇదివరకు మా అత్తగారు ఉన్నప్పుడు అయితే పచ్చిమిరపకాయ వేసేవాళ్ళము. ఒక 5-6 పచ్చిమిరపకాయలు, జీలకర్ర, పసుపు, ఇవన్నీ వేసి కుక్కర్ పెట్టేవాళ్ళము. పచ్చిమిరపకాయ బాగా మెత్తగా అయిపోయి ఫ్లేవర్ చాలా బాగుంటుంది ఆ పప్పు టేస్ట్ మాత్రం. కానీ ఇప్పుడు మా పాపకు పెడతాను కాబట్టి నేను అవేమి వేసుకోలేదు. మరి నార్మల్గానే కొంచెం అన్నీ వేసాను. పోపులో మాత్రం ఎండుమిరపకాయ వేసుకుంటున్నానండి. మా పాపకు మాత్రం చాలా బాగా నచ్చింది ఆ రోజు టేస్ట్ మాత్రం. పప్పు బాగా తినింది. మీరు ఇలా చేసుకోండి. చిన్నపిల్లలు ఎవరైనా మంచిగా తినచ్చండి. కారం వేసుకోకుండా ఇలా ఎండుమిరపకాయ వేసుకుంటే ఆ ఫ్లేవర్ సరిపోద్ది, ఆ ఘాట్ అనేది. తర్వాత నేను చూడండి, వేడిలోకి వెళ్ళిపోద్ది మీకు. తర్వాత అది ఆన్ చేసుకొని పోపుకి వేసుకుంటున్నానండి. కొంచెం ఆయిల్ వేసుకొని, కొంచెం ఆవాలు, జీలకర్ర, ధనియాలు వేసుకున్నాను. జీలకర్ర మాత్రం ఎక్కువ వేసుకోండి. పప్పుకి మంచి టేస్ట్ ఏదంటే పోపేనండి. పోపు అంటే జీలకర్ర, ఎండుమిరపకాయ మంచి టేస్ట్ వస్తుంది, కరివేపాకు మంచి టేస్ట్ వస్తుంది అనమాట. చూడండి, ఇది మంచిగా ఫ్రై అయింది కదా. ఇప్పుడు నేను చిన్నగా ఆనియన్స్ కూడా చిన్నగా కట్ చేసుకోండి, చాలా చిన్నగా కట్ చేసుకొని మంచిగా ఫ్రై అవ్వాలి. బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మంచిగా ఫ్రై చేసుకోవాలి. అప్పుడే పప్పులో కలిసిపోయి చాలా బాగుంటుంది. చూడండి, మనం గట్టి పకోడీ చేసుకుంటున్నాం కదా, ఆనియన్ పకోడీలో ఉల్లిపాయలు ఎలాగ ఉంటాయి ఆ టైప్లో మనం ఫ్రై చేసుకోవాలి. అప్పుడే బాగుంటుంది. పప్పుకు మొత్తం నానిపోయి చాలా టేస్ట్ ఉంటుంది. ట్రై చేయండి ఇలాగా. కొంతమంది ఆనియన్స్ వేస్తారు, కొంతమంది వేయకపోయినా బాగుంటుంది. నేనైతే వేస్తానండి ఆనియన్స్, నాకు ఇష్టం పప్పులో వేసుకుంటే. తర్వాత కొంచెం అదే ఎండుమిరపకాయలు ఒక 2 తీసుకున్నాను. ఎండుమిరపకాయ, కరివేపాకు, కొత్తిమీర, అల్లం వెల్లుల్లి ఇవన్నీ యాడ్ చేసుకొని మంచిగా బ్రౌన్ కలర్ వచ్చేంత బాగా ఫ్రై అయిపోవాలి. పప్పులో కలిసిపోవాలండి ఇవన్నీ. ఏదో పచ్చి పచ్చిగా ఉండకండి, మంచిగా వేగిపోవాలండి. మాడిపోయింది అలా అనుకోకండి. అలానే వేగాలి పోపు మాత్రం. అప్పుడే బాగుంటుంది పప్పుకి, ఆ ఎరోమా సూపర్గా ఉంటుంది. చూడండి, ఎంత ఇలా ఫ్రై చేసుకోవాలండి. ఇలా ఫ్రై చేసుకుంటే చాలా బాగుంటుంది. మీ దగ్గర ఇంగ ఉంటే ఇంగ కూడా వేసుకోండి, అది కూడా డైజెషన్కైనా మంచిది. టేస్ట్ కూడా బాగుంటుంది ఇంగ వేసుకుంటే. నా దగ్గర ఇంగో లేదండి, అందుకే నేను ఇంకేం వేసుకోవట్లేదు. ఇవే పోపు ఐటమ్స్ ఇలా ఇవే వేసుకున్నాను. ఆవాలు, జీలకర్ర, ధనియాలు, ఎండుమిరపకాయ, వెల్లుల్లి, అల్లం, కరివేపాకు, కొత్తిమీర, చిన్న ఉల్లిపాయలు. ఉల్లిపాయ ఫుల్ ఉల్లిపాయ అవసరం లేదండి, ఒక హాఫ్ ఉల్లిపాయ అయితే సరిపోద్ది. అది వేసుకున్న ఇక పప్పులో వేసుకొని చూడండి, మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఈ పప్పు చాలా బాగుంటుందండి. ఎంతమందికి ఇష్టం పప్పు చెప్పండి. నాకైతే చాలా ఫేవరెట్. దీనికి కాంబినేషన్ నాకు పొటాటో ఫ్రై చాలా ఇష్టం అండి. మీరేం ఇష్టపడతారో నాకు కామెంట్లో చెప్పండి పప్పు చేసుకునేటప్పుడు. అంతేనండి, నేను చేసే ఈ పప్పు రెసిపీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకేమైనా రెసిపీస్ కావాలంటే కామెంట్లో చెప్పండి. కొంతమంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా నా వీడియోలు చూస్తున్నారండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.